వసుమహారాజు శరీరం నుండి ధర్మవ్యాధుడు అనే కిరాతుడు పుట్టాడు. ఆ ధర్మవ్యాధుడు వేటని జీవన వృత్తిగా చేసుకుని తన కుటుంబం కోసం రోజుకొక మృగాన్ని చంపి దాన్ని ముందుగా పితృదేవతలకి అర్పించిన తర్వాతే కుటుంబం అంతా తినేవారు. అతడు కిరాతుడైనప్పటికీ ప్రతి అమావాస్య రోజు తన పితృదేవతలకి శ్రాద్ధ కర్మల్ని శ్రద్ధగా నిర్వహించేవాడు. ఆయనకి అర్జునకుడు అనే కుమారుడు, అర్జునకి అనే కూతురు ఉన్నారు. ఆమెని మతంగుడి పుత్రుడు ప్రసన్నుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. ధర్మవ్యాధుడి కూతురు అర్జునకి కూడా తండ్రి లాగానే ధర్మపరాయణురాలు. అత్తగారింటికి వెళ్లి అక్కడ అత్తమామలకి ఏ లోటు రాకుండా సేవలు చేస్తూ ఉండేది. అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకరోజు అర్జునకి అత్త ఆమెతో, కోడలా, నువ్వు నిత్యం జంతువుల్ని వధించే బోయవాడి కూతురువి. నువ్వు కూడా తండ్రికి తగ్గదానివే. నీకు తపస్సు చేయడం, భర్తని శ్రద్ధగా సేవించడం తెలీదు అని కఠినంగా మాట్లాడింది. అత్తగారి మాటలకి బాధపడిన అర్జునకి తన తండ్రి ఇంటికి వెళ్లి అత్త తనని అన్న మాటలు యథావిధిగా తన తండ్రికి చెప్పింది. కూతురు చెప్పిన మాటలు విన్న ధర్మవ్యాధుడికి ఎంతో కోపం వచ్చింది. వెంటనే మతంగుడి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వచ్చిన ధర్మవ్యాధుడిని చూసి మతంగుడు కుశల ప్రశ్నలు వేసి తన ఇంటికి వచ్చిన కారణాన్ని అడిగాడు. అప్పుడు ధర్మవ్యాధుడు మతంగుడితో, మతంగా, నేను నీ ఇంట్లో ప్రాణం లేని ఆహారాన్ని భుజించాలనుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు మతంగుడు గోధుమలను, బియ్యాన్ని చూపించి, వీటిలో నీకు ఏది కావాలో చెప్తే దానిని వండి పెడతాను అని అన్నాడు. వాటిని చూసిన ధర్మవ్యాధుడు, ఇక చాలు, నేను వెళ్తాను అని బయలుదేరాడు. మతంగుడు ఆశ్చర్యపోయి, భోజనం చేయకుండానే వెళ్ళిపోతున్నారేంటి అని అడిగాడు. ఇప్పుడు నాకు చూపించిన ధాన్యాలన్నీ నీటి ద్వారా జన్మించినవే కదా. ఈ ధాన్యాల్ని నాటితే తిరిగి మొలకలు వస్తాయి కదా. అంటే ఆ గింజల్లో ప్రాణం ఉన్నట్లేగా. మరి ప్రాణం ఉన్న ఆ గింజల్ని వండడం ద్వారా చంపుతున్నావా లేదా? అది జీవహింసే కదా. నేను నా సంసారం కోసం, బంధువుల కోసం రోజుకొక మృగాన్ని చంపి దాన్ని ముందుగా పితృదేవతలకి అర్పించి ఆ తరువాతే నేను, నా కుటుంబం తింటాము. ఇక నువ్వు నిత్యం రకరకాల ధాన్యాల రూపంలో ఎన్నో జీవుల్ని చంపి నీ వారితో కలిసి తింటున్నావు. ఇది తినరాని తిండి అని నా అభిప్రాయం. యజ్ఞాల కోసం వండిన అన్నమే ఉత్తమమైన అన్నం అవుతుంది. అలా కాకపోతే ఒక్కో ధాన్యపు గింజ పశుపక్షాదుల లాంటిదే కదా. కాబట్టి అది పెట్టేవాడికి, తినేవాడికి మాంసాహారమే అవుతుంది. దేవత లాంటి నా కూతుర్ని నీకు కోడలుగా చేశాను. నీ భార్య నా కూతుర్ని జంతువులను చంపేవాడి బిడ్డవి, నీకేం ఆచారాలు మర్యాదలు తెలియవు అని నిందించింది. మతంగా, నీ ఇంట్లో నాకు గొప్ప ఆచారం ఏది కనిపించలేదు. నేను మా ఇంటికి వెళ్తున్నాను. నేనేమో ప్రాణహింస చేసేవాడినా, నువ్వు మాత్రం పరమ అహింసాపరుడువా? ఇదేమన్నా న్యాయంగా ఉందా? ఇక నేటి నుండి అత్తలకు కోడళ్లపై నమ్మకం లేకుండుగాక. అలాగే కోడళ్ళు అత్త బ్రతికి ఉండడాన్ని ఇష్టపడకపోవుగాక అని శపించాడు ధర్మవ్యాధుడు.